లో జరగబోయే శివరాత్రి ఉత్సవాలు వచ్చేసి 14వ తారీఖు రాత్రి 1 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనాలు. 15వ తారీఖు అంతా శివరాత్రి జరుగుతూ రాత్రి జాగరాలు ఇవన్నీ జరుగుతాయి. అక్కడ వచ్చేసి 15, 16, 17 కూడా జరుగుతూ 18వ తారీఖున చక్రతీర్థ స్నానం ఉంది. ఇది ఆ చక్రతీర్థ స్నానం మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2-3 వరకు ఉండి అది ప్రొసెషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ అవుతుంది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు మరియు మా ప్రీతం ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు అందరూ ఆల్రెడీ రివ్యూస్ తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని భక్తులకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది. శ్రీముఖలింగంలో జరగబోయే శివరాత్రి ఉత్సవాలు వచ్చేసి 14వ తారీఖు రాత్రి 1 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనాలు. 15వ తారీఖు అంతా శివరాత్రి జరుగుతూ రాత్రి జాగరాలు ఇవన్నీ జరుగుతాయి. అక్కడ వచ్చేసి 15, 16, 17 కూడా జరుగుతూ 18వ తారీఖున చక్రతీర్థ స్నానం ఉంది. ఇది ఆ చక్రతీర్థ స్నానం మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2-3 వరకు ఉండి అది ప్రొసెషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ అవుతుంది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు మరియు మా ప్రీతం ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు అందరూ ఆల్రెడీ రివ్యూస్ తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని భక్తులకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది. శ్రీముఖలింగంలో జరగబోయే శివరాత్రి ఉత్సవాలు వచ్చేసి 14వ తారీఖు రాత్రి 1 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనాలు. 15వ తారీఖు అంతా శివరాత్రి జరుగుతూ రాత్రి జాగరాలు ఇవన్నీ జరుగుతాయి. అక్కడ వచ్చేసి 15, 16, 17 కూడా జరుగుతూ 18వ తారీఖున చక్రతీర్థ స్నానం ఉంది. ఇది ఆ చక్రతీర్థ స్నానం మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2-3 వరకు ఉండి అది ప్రొసెషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ అవుతుంది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు మరియు మా ప్రీతం ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు అందరూ ఆల్రెడీ రివ్యూస్ తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేసి కొన్ని టెంపుల్స్ లో వాళ్ళు ఖచ్చితంగా ఈ వాలంటీర్స్ ఏర్పాటు చేసుకుని ఈ భక్తులకి లోనకి దర్శనానికి వీలయ్యే విధంగా, అలాగే మిగతా బయటకు మళ్ళీ వెళ్ళిపోయేటట్లు ఏర్పాట్లు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే భక్తులందరికీ మనం ఏంటంటే ఒకేసారి అందరూ లోన్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి అనే మైండ్లో కాకుండా అక్కడ సిచ్యువేషన్ బట్టి కొద్దిగా సంయమనం పాటించి, కొన్నిసార్లు రద్దీ ఎక్కువ ఉందంటే కొద్దిగా దూరంగా ఉండడం, అట్లాంటి ఆలోచన కూడా పెట్టుకుని ఆ విధంగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు యాక్చువల్లీ ఈ బంగారం రేట్ ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మంది రకరకాల దొంగలు ఉంటారు. మేము క్రైమ్ పార్టీలు కూడా తిప్పుతున్నాం. అయినా కానీ మీ జాగ్రత్తలో భాగంగా ఇట్లాంటి సందర్భాల్లో ఆభరణాలని వేసుకుని ఊరితో ఒంటరిగా తిరగడం అట్లాంటివి చేయవద్దని మీకు అలర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఏమైనా ఆన్సర్లు పెట్టారా? దానికి ఆన్సర్లు పెట్టడానికి ఎవరు ఇండివిజువల్ లేదు. అది మా పోలీస్ ప్రొటెక్షన్. ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రానున్న 15వ తారీఖున జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి అందరికీ చిన్న పోలీసు వారి తరఫు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే, చాలా దగ్గరలో ఇప్పుడు ప్రతి టెంపుల్స్ కి భక్తుల రద్దీ ఎక్కువైంది కనుక ఈ టెంపుల్ నిర్వాహకులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి టెంపుల్లోని భక్తుల్ని దర్శనానికి లోన తీసుకెళ్లే ఏర్పాట్లలో భాగంగా బ్యారికేడింగ్స్ ని ప్రాపర్ గా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చాలా చిన్న టెంపుల్స్ లో ఉంటాయి, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ కూడా కొంత సిబ్బంది కొరత వల్ల కొన్ని టెంపుల్స్ లో వాళ్ళు ఖచ్చితంగా ఈ వాలంటీర్స్ ఏర్పాటు చేసుకుని ఈ భక్తులకి లోనకి దర్శనానికి వీలయ్యే విధంగా, అలాగే మిగతా బయటకు మళ్ళీ వెళ్ళిపోయేటట్లు ఏర్పాట్లు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే భక్తులందరికీ మనం ఏంటంటే ఒకేసారి అందరూ లోన్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి అనే మైండ్లో కాకుండా అక్కడ సిచ్యువేషన్ బట్టి కొద్దిగా సంయమనం పాటించి, కొన్నిసార్లు రద్దీ ఎక్కువ ఉందంటే కొద్దిగా దూరంగా ఉండడం, అట్లాంటి ఆలోచన కూడా పెట్టుకుని ఆ విధంగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు యాక్చువల్లీ ఈ బంగారం రేట్ ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మంది రకరకాల దొంగలు ఉంటారు. మేము క్రైమ్ పార్టీలు కూడా తిప్పుతున్నాం. అయినా కానీ మీ జాగ్రత్తలో భాగంగా ఇట్లాంటి సందర్భాల్లో ఆభరణాలని వేసుకుని ఊరితో ఒంటరిగా తిరగడం అట్లాంటివి చేయవద్దని మీకు అలర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఏమైనా ఆన్సర్లు